బాగున్నాను. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే మంచి ఒక హెయిర్ ప్యాక్తో వచ్చేసాను మళ్ళీ మీ ముందుకి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఏంటంటే యూజెస్ కూడా నేను ఆల్రెడీ అది ఏమేమి యూజ్ చేస్తున్నాను అందులో చెప్పినప్పుడే నేను వాటి యూజెస్ కూడా నేను చెప్తూ ఉంటాను. సో అది ఆల్రెడీ నేను ట్రై చేశాను, కాకపోతే అది మీకు కూడా చాలా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో చూసేసేయండి ప్యాక్ ఎలా ఉందని చెప్పేసి. సో ఇవన్నీ మనకి కావాలండి ఈ ప్యాక్ కోసం. అయితే నేను ఇది ఆల్రెడీ నైట్ పెరుగు అండ్ మెంతులు కూడా నేను నానబెట్టేసుకొని నైట్ పెట్టేసుకున్నాను ఇది. తర్వాత అయితే ఇది మందార పువ్వులు కావాలి, అండ్ కరివేపాకు, ఉల్లిపాయ, నెక్స్ట్ మందార ఆకులు అన్నమాట. మనకి ఇది ఏంటంటే డాండ్రఫ్ వాటికి బాగా యూజ్ అవుతుంది, అండ్ పెరుగు కండిషనర్గా యూజ్ అవుతుంది. అండ్ ఇవి మందార పువ్వులు ఆకులు కూడా మనకి మంచి కండిషనర్ ఇస్తుందండి. హెయిర్ చాలా స్మూత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ కర్రీ లీవ్స్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ బ్లాక్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్కి అనమాట. సో ఉల్లిపాయలు హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మంచి బెనిఫిట్స్ అనమాట హెయిర్కి. సో ఈ ప్యాక్ మనం ఏంటంటే ఇప్పుడు ఇవి వేసుకోవాలంటే ఫస్ట్ ఇవన్నీ కూడా కలిపి మనం మిక్సీ చేసేసుకోవాలి. సో స్టార్ట్ చేసేద్దామా. ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి వితౌట్ వాటర్. ఇదంతా కూడా పేస్ట్ అయ్యింది, మిక్సీ వేసుకున్నాం మనం. మొత్తం అంతా అప్లై చేసేసుకున్నాను. సో ఇది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ఉంచామంటే కొంచెం బాగా డ్రై అయిపోతుంది. అప్పుడు మనం హెయిర్ వాష్ షాంపూ చేసుకోవచ్చు అనమాట. హెయిర్ వాష్ చేసుకోవచ్చు విత్ షాంపూతోని. సో మొత్తం కుదుళ్ళకి అంతా కూడా పట్టించేసుకుంటే మనకి డాండ్రఫ్ కూడా క్లియర్ అయిపోతుంది. సో ఆఫ్టర్ వాష్ నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో హెయిర్ ప్యాక్ చూసారు కదా, అదేంటంటే మనకి 45 మినిట్స్ తర్వాత మనం వాష్ చేసేసుకుంటే మనకి షాంపూతో చాలా బాగుంటుంది. తర్వాత ఏదైనా కండిషనర్ కూడా అప్లై చేసుకోండి, మంచిదన్నమాట హెయిర్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకి ఇంట్లో ఉన్నవి, నెక్స్ట్ మనకి అవైలబుల్గా దొరికినవే అన్నమాట. సో ఎవరైనా అంటే అట్లీస్ట్ మనం వీక్లీ వన్స్ అయినా మీరు ట్రై చేస్తామనుకోండి మంచి రిజల్ట్ వస్తుంది. సో ట్రై చేయండి. సో ఇదండి వీడియో అయితే. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతే సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తారండి. నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, బై బాయ్.